ఇంకా స్కిల్ డెవలప్ చేసుకుంటే నేరుగా హైదరాబాద్కి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి. కానీ జన్మభూమిని మరిచిపోవద్దండి, ఆముదాల వలసని మరిచిపోవద్దని మరొకసారి కోరుతున్నా. అందుకని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, పిల్లలు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఒక పని చేయాలి. ఫస్ట్ టైం ఓటర్స్, ఇక్కడ మొదటిసారి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ చేతుల పైకి ఎత్తండి. మొదటిసారి ఓటేసే వాళ్ళు, మీరేసే ఓటు మీ భవిష్యత్తుకి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి. ఒక తుఫాను మారిగా మీలో ఉత్సాహం రావాలి. అందుకే కరెక్ట్ గా 19 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. రెండోది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. 3 అందంగా ఉంటాయి, 3 కలర్లు కూడా. అక్కడి నుంచి గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాసు. తాగాలంటే నీళ్ల కోసం ఉపయోగించండి, టీ కోసం ఉపయోగించండి. ఎవడైనా అడ్డం వస్తే ఏం చేస్తారు? గ్లాసుకు 10 ఎక్కించండి. మంచికి మంచిగానే ఉంటాం. నేను రౌడీజం చేయమన్ను. నా జీవితంలో రౌడీజమే తెలియదు నాకు. దుర్మార్గుడు సైకో నా మీద కేసులు పెట్టాడు, 22 కేసులు. ఎవడో సాహసం చేయాలా నా మీద కేసులు పెట్టాలంటే. కానీ మీలో కూడా పర్వాలేదులే, పెట్టింది ఆయన పైన కదా అనుకున్నారు మీరు. అందుకే ఒక మాటలో చెప్పాలంటే, నా మీద కేసులు పెడితే ప్రపంచం మొత్తం స్పందించింది. 80 దేశాల్లో నిరసన తెలియజేశారు. అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, 19 రోజులు మా కోసం పనిచేయండి, మీ రుణం తీర్చుకుంటా. ఇక్కడుండే యువత ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన యువతగా నాలెడ్జ్ ఎకానమీలో తీర్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో మీరు చూశారు, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పరిశ్రమలు తీసుకొచ్చాను, నేను ఎప్పుడో ఉద్యోగాలు తీసుకొచ్చాను, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మామూలు రైతు పిల్లవాడిని, కూలీల పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ₹1,00,000 సంపాదించడానికి తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు. నా ఆలోచన ఒకటి, వంశధార అక్కడి నుంచి నేరుగా గోదావరి, పక్కనే కృష్ణ, పక్కన పెన్నా నదుల అనుసంధానం నా కళ. ఇది జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. వంశధారలో వరదొస్తే ఈ నీళ్లు నేరుగా పెన్నాకి వెళ్తాయి. పెన్నాలో వరదొస్తే ఆ నీళ్లు నేరుగా శ్రీకాకుళానికి వస్తుంది. అది నా కళ. ఇది అసాధ్యం కాదు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఎక్కడో ఉత్పత్తి చేస్తారు. మీ ఇంట్లో లైట్ వేస్తే వెలుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మాదిరిగా నీటి సమస్య పరిష్కారం చేస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తారు. అది కూడా చేయిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో. ఏం తమిళలో గవర్నమెంట్ ఉద్యోగులు నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చదువు చెప్పవలసిన టీచర్ని లిక్కర్ షాప్ దగ్గర కాపలా పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం. అందుకే నేను ఆలోచించింది, టీచర్లందరికీ గురువు స్థానం ఇవ్వాలని ట్రాన్స్ఫర్స్ కూడా చేయకుండా కౌన్సిలింగ్ పెట్టి పెద్ద ఎత్తున చేశాం. ఆ గౌరవం ఇచ్చాం. ఈ రోజు ఈ దుర్మార్గుడు ఉద్యోగస్తుల్ని బెదిరించడం,
ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 20,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. ఉద్యోగస్తులందరికీ ఓటే కోరుతున్నాను, ఈసారి గాని ఒక్క ఓటు గాని మీరు యొక్క సైకో జగన్ కేస్తే నెక్స్ట్ రాబోయేది రివర్స్ పిఆర్సీని. పిఆర్సీ అంటే ఏదో పెంచాలనుకుంటున్నారు, పెంచడు, తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. సిద్ధమా ఉద్యోగస్తులు అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన చిత్రహింసలు మర్చిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను పెట్టారు అది వేరే విషయం, అచ్చెన్నాయుడిని పెట్టారు వేరే విషయం. టీచర్లని ఉద్యోగస్తుల్ని బయట రానియకుండా అరెస్టులు చేసి అంగన్వాడీ టీచర్లని వేధించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాను. మా ఆడబిడ్డలకు ఒకటే హామీ ఇస్తున్నా. తల్లి, మీ అందరికి ఐడియా ఉంది, ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, అవునా కాదా? ఎన్టీ రామారావు గారు ఇచ్చిన చట్టం జగన్మోహన్ రెడ్డి చెల్లెలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వకుండా మోసం చేసి అప్పిస్తాడు డబ్బులు. ఇది న్యాయమా తల్లి? అలాంటి అన్న మీకు అవసరమా? అలాంటి దుర్మార్గుడైన అన్న అవసరమా? ఎప్పుడు కూడా మీరు ఒకటి ఆలోచించండి, అన్న చెల్లెల అనుబంధం ఎట్లుంటుందంటే, ఎంత పేదవాడైనా చెల్లికి పెళ్లి చేసి అక్కకు పెళ్లి చేసి తర్వాతనే పెళ్లి చేసుకుంటాడు, అవునా కాదా అని అడుగుతున్నా. అవసరమైతే తల్లి తండ్రి ఆస్తి ఆడబిడ్డలకు ఇచ్చేసి కష్టపడి సంపాదించుకుంటామనే ఆలోచన ఉంటుంది. ఈ దుర్మార్గుడు 100 కోట్లు కొట్టేసి చెల్లెలకి డబ్బులు ఇవ్వకుండా అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి అన్న మనకు వద్దని మరొకసారి మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీకు అందరికీ చెప్తున్నా, డాక్రా సంఘాలు నేనే తెచ్చాను, జ్ఞాపకం తల్లి. దీపం నేనే పెట్టాను, జ్ఞాపకం తల్లి. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను. ఈరోజు 4 కార్యక్రమాలు తీసుకొస్తున్నాను నేను మీకోసరం. ఒకటి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ పిల్లలు బాగా చదువుకుంటారు. ఏ తల్లి కూడా 2 పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని పశువులు కాడ కాపలా పెడతారా తల్లి? మీరు 2 బాగా చదివించాలని ఆలోచిస్తారా లేదా మీరు? అలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే 3 ముగ్గురికి ఇస్తా, 4 నలుగురికి ఇస్తా. మీ పిల్లల్ని చదివించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఆడబిడ్డ నిధి నెలకు 1,500, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 మీ అకౌంట్లో వేస్తారు. అంతేకాదు 90,000ని 9 లక్షలు చేసే మార్గం కూడా చూపిస్తా. నేను మీ ఆదాయాన్ని పెంచుతాను. మామూలుగా చేపనివ్వడమే కాదు, చేపను పట్టడం నేర్పించే మనస్తత్వం నాది. అదే చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. సిద్ధమా ఆడబిడ్డలు? మీరు వంటకు కష్టపడకుండా మీ అందరి కోసం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేస్తున్నా. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. బస్ ఎక్కి చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్, మేము ఎక్కడికి పోవాలో తీసుకుపోమని దబాయించెళ్ళమని మా ఆడబిడ్డలకు ఆదేశాలు ఇస్తున్నా. ఇది మీరు చేయండి. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మా ఆడబిడ్డలది. అది చేసే బాధ్యత నాది. ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి నిరూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో పింఛన్లు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. నేను ఒకే విషయం,
పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 85లో 200 పింఛన్ 2000 రూపాయలు చేసింది నేనే. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 3000 నుంచి 4000 చేస్తాను. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖునే ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధ్యత మాది. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2వ నెల తీసుకోకపోతే 3వ నెల ఇస్తా. ఏ వ్యక్తికి ఎగ్గొట్టడం నా అభిమతం కాదు. అవసరమైతే మీరు ఎక్కడన్నా బయట వెళ్తే అక్కడ కూడా డబ్బులు తీసుకునే ఏర్పాటు చేస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.